మేడిగడ్డ ప్రాజెక్టును సీఎం రేవంత్ పరిశీలిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చేద్దాం. గడ్డ పనులను పరిశీలన చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రితో సహా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ వీళ్ళంతా మంత్రులతో పాటు పలువురు అధికారులు ఉన్నారు, ఇంజనీరింగ్ నిపుణులు ఉన్నారు, ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ లోనే మేడిగడ్డ బ్యారేజ్ చాలా కీలకమైనటువంటిది, తొలుత నిర్మించినటువంటి బ్యారేజ్ ఇది. అయితే ఈ బ్యారేజ్ లో నవంబర్ 2023వ సంవత్సరంలో 7వ బ్లాక్ లో ఉన్నటువంటి 19, 20, 21వ పిల్లర్స్ కుంగిపోయాయి. కుంగిపోవడంతో ప్రాజెక్టు వినియోగమే ప్రమాదకరంగా మారిపోయింది. తర్వాత ఆ ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉంచితే పూర్తి స్థాయిలో ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంటుందన్నటువంటి నిపుణుల ఒక సూచనలతో ప్రాజెక్టులోని నీళ్లంతా ఖాళీ చేయించారు. ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ తో పాటు పైన ఉన్నటువంటి అన్నారం, సుందిల్ల బ్యారేజ్లను కూడా ఖాళీ చేయించారు. అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉంది, చాలా పిల్లర్స్ కుంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే